పడుతుంది. నువ్వు నా గురించి ఆలోచించు. నీకు ఎన్ని డబ్బులు ఇచ్చినాను నేను, నీతో ఎంత మంచిగా గడిపినాను నేను. ఊరుకోకంట కదా. దేనికోసం వచ్చు? దానికోసం ఈమె పిలిచిందని వచ్చిన. తెలిసిన మనం ఆమెనే కలుస్తా, ఎక్కడైనా రూమ్ ఉందా అని ఆమెనే చెప్పిందా నీకు? చెప్పింది. మరి నేను కాదమ్మా, నీకు భర్త లేడా అని ఇప్పుడు గుర్తొస్తుందా? మరి ముందేమైంది? మరి పోయి మీ ఆయనకు చెప్దాం. ఇప్పుడు నువ్వు చేసిన పని పోయి మీ ఆయనకు చెప్దాం. ఇప్పుడు తెలుస్తా నీకు. అదే నువ్వు చేయలే కదా, మీ ఆయనకు చెప్దాం. ఎవరు తప్పు తెలుస్తుంది. ఇంకా పారిపోదాం అనుకుంటున్నావు. ఫాల్తు పడుకో. మాట నేను చచ్చిపోవాలని ఉంది నాకు. ఆ ఫోటోలు నువ్వు డిలీట్ చేయకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు కానీ నువ్వు ఎలాగైనా సరే ఆ ఫోటోలు డిలీట్ చేసేసి. నాకు అసలు మనశ్శాంతి లేదు, నాకు అసలు బతకాలని లేదు. ఆలోచించు కొంచెం. యాక్టింగ్ దొబ్బొద్దు నా దగ్గర. చెప్పాను కదా, యాక్టింగ్. మనం ఎంత ప్రేమగా లేము, మనం కలిసిన్న రోజుల్లో ఎంత ప్రేమగా లేము, ఎంత మంచిగా లేము. నువ్వు అయ్యన్నా గుర్తు చేసుకోవాలి కదా, అయ్యన్నా ఆలోచించుకోవాలి కదా. ఉన్నన్నాళ్ళు నీతో మంచిగా ఉన్నాను కదా. ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తే నా జీవితం పాడైపోతుంది కదా. ఇంకా లాగాలి నేను. నాకు ఎవడెత్తాడు పైసలు? నువ్వే సంపాదించుకోవాలా? నీకు అదే మంచి పద్ధతి. ఆడవాళ్ళని అలాగ అడగకూడదు, పద్ధతి కాదు అది. ఆడవాళ్ళని హింసించకూడదు, అది 7 జన్మలకే ఉసురు తగులుతుంది. నువ్వు మంచోడు కదా. ఆ ఫోటోలు ఎలాగైనా డిలీట్ చేసి. మంచోడు చెప్పిన మాట నువ్వు. నాకు సావాలని ఉంది, బతకాలని లేదు. ఎలాగైనా సరే ఆ ఫోటోలు డిలీట్ చేసేయి. అది పద్ధతి కాదు అది. ఇప్పుడు నేనేం చేయకపోయినా నీకు చేసే ఉసురు ఎలాగైనా తగులుతుంది తెలుసా? నాకు మైండ్ తలకే నొప్పిస్తుంది. నీకు అడిగినప్పుడు అలా డబ్బులు ఇచ్చాను కదా నేను, ఎంత మంచిగా చూసుకున్నాను. మళ్ళీ ఇంకెక్కడి నుంచి చూస్తాయి? అడిగేటప్పుడు తర్వాత ఇస్తా అన్నావు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు వచ్చినా ఇప్పుడు ఇస్తావా? ఇప్పుడు ఇస్తానా? నేను ఏడున్నాయి నా దగ్గర ఇచ్చేదానికి. నీకు అడిగినప్పుడల్లా అప్పుడప్పుడు ఇచ్చినాను కదా. సరే, తర్వాత అడిగినప్పుడు ఇస్తావు కదా, అందుకని పెట్టుకుంటాను. ఫోటోలు డిలీట్ చేయాలి. నువ్వు ఏదైనా చేసుకోపో. సావన్నా చచ్చిపోతాను. ఆ ఫోటోలు నాకు అస్సలు మనసంత ఉంటుంది. ఆడపిల్ల ఫోటోలు అలాగా ఉసురు పెట్టుకోకూడదు. ఆడపిల్ల ఫోటోలు అది ఎంత ఉసురు చూడటమే అది తప్పు. అట్లా చేస్తాం, అట్లా తప్పు. నువ్వు ఈమె పిలిచిందని వచ్చిన. తెలిసినామని. ఎట్లా తెలుసు అంటున్నాను. నేను ఎవరో చెప్తా కానీ నువ్వు చెప్పు ఫస్ట్. నీకు ఏమవుతుంది ఆమె? తెలిసినామా? అదే ఎట్లా తెలుసు అంటున్నా. ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పటి నుంచి నడుస్తుంది స్టోరీ? ఇట్లా ఇప్పుడు ఎప్పటి నుంచి నడుపుతున్నావు అంటున్నా ఆమెతోటి? ఇక్కడ రూమ్ లో వచ్చి ఒంటరిగా ఏం చేస్తున్నావు అంటున్నా? నువ్వేం చేస్తున్నావు? అవునా, కూర్చొని మాట్లాడు. ఏం చేస్తావు? ఏం చేస్తుంటావు అంటున్నా? నువ్వు చదువుతున్నావా లేకపోతే ఏం కూలి పని చేస్తున్నావా ఏందని అడుగుతున్నా. నేను ఎవరో చెప్తా కానీ ఇక్కడ మాట్లాడరే. చిన్న ఇటు మాట్లాడు ఫస్ట్. నేను చెప్పిన దాన్ని సమాధానం చెప్పి ఆమె చేయడం చెప్తా కానీ ఆమెతో ఏం చేయనీకి వచ్చిన ఇడను? ఆమె ఏమవుతుంది నీకు? ఫస్ట్ ఏమవుతుంది? తెలిసినామేనా? ఇంకేం తెలియదు నీకు? అవునా? నువ్వు నా జీవితం పాడు చేయాలనే ఉన్నావు. నువ్వు అందుకే ఇలా చేస్తున్నావు. నువ్వు ఏం చేసినావు అన్ని బయట పెడతా కానీ నీ గురించి అంతా చెప్పింది ఆమె కథలు దింగా. కానీ నువ్వు ఏమేమి నడిపినావు ఇక్కడ మాట్లాడు.
ఇక్కడ మాట్లాడు. నువ్వు ఏమేమి చేసినావు అన్ని కథలు అన్నీ తెలుసు కానీ లే ఫస్ట్లే. నువ్వు స్టూడెంట్ అని నీకు తెలియదా? ఆమె ఏమవుతుంది? టీచర్ కదా, మీ టీచర్ కదా? టీచర్ ఆమె టీచర్ అయితే టీచర్ అంటే కథలు అంటున్నాడు, డ్రామాలు భలే మాట్లాడుతున్నావు. దెబ్బలు తినదాన్ని తెచ్చుకోకు, దెబ్బలతో చెప్పాల్సి వస్తుంది సమాధానం. ఎక్కువ చేసినావు అనుకో, నువ్వు ఒక సిగ్గు శరం లేదు ఏం లేదు. నువ్వు ఏ క్లాస్ అను? ఏ క్లాస్ అను? ఏ క్లాస్ అను? టెన్త్ క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్. మీ టీచర్ పెట్టుకొని టీచర్ దగ్గర నువ్వు ఎట్లా మాట్లాడుతూ దేనికోసం వచ్చినావు? టీచర్ ఎవరు? టీచర్ ఎవరు అంటావు? టీచర్ ఎవరు అంటావు? కథలు తింటున్నా మళ్ళీ చెప్పేది నువ్వు కథలు. ఆమె ఫోటోలు తీసినప్పుడు ఇక్కడ విను, నువ్వు ఆమెతోటి గలీజ్గా ఆమెకేమో బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఏం లేదు. ఆమె బుద్ధి లేదు, నీకేమైంది రా? నువ్వు చదవనీకి వచ్చినావా? టీచర్లతోటి రొమాన్స్ చేయనీకి వచ్చినావు? చెప్పు. చెయ్యి కాదు, అన్ని మూదాన్ని పగులుతాయి. చెప్పు ఫస్ట్. అన్ని మూదాన్ని పగులుతాయి. చెప్పు ఫస్ట్. ఎందుకు వచ్చినావు స్కూల్కి? నువ్వు స్కూల్ చదువుతున్నావు, చదువుకోనికా లేకుంటే టీచర్ తోటి ఇలాంటి పని చేయడానికి వచ్చినావా? అనుకుంటే అదే సిగ్గుందారా నీకు? మీ వాళ్ళు ఎందుకు చదివిస్తారు నీకు? దేనికోసం పంపిస్తురా? నేను ఇలాంటి పని చేయమని పంపిస్తురా? ఇక్కడ వచ్చి మాట్లాడు. ఇవన్నీ ఇక్కడ డిస్కషన్ జరిగిందా? ఇప్పుడు డిస్కషన్ కాదు, నీ గురించి అంతా చెప్పిందని చెప్తున్నా కదా. నువ్వు చేసిన నడిపిన స్టోరీ, చేసిన పనులన్నీ చెప్పినా. నేను భరాయించిన పోయినా, అలాంటి అస్సలు సహించలేను, భరాయించలేను నేను. ఏంది భరించే? ఆగమ్మా, చేసిన తప్పు చాలక ఇంకా మళ్ళీ ఆమెతోటి చేస్తున్న ఆర్గ్యుమెంట్. నీకు కొంచెం బుద్ధి ఉందారా? నీకు చెప్పేది అర్థమవుతుందా? కాదన్నా, ఏంది నేను చెప్పేది ఏంది? నువ్వు స్టూడెంట్వి కదా, టీచర్తో ఎట్లా కనెక్షన్ పెట్టుకుంటావు? అప్పుడప్పుడు వచ్చి టచ్ చేయడం గట్ట, పక్కన కూర్చోవడం గట్ట అన్ని చేసింది నేను. అప్పుడప్పుడు వచ్చి టచ్ చేయడం గట్ట, పక్కన కూర్చోవడం గట్ట అన్ని చేసింది నేను. మరి నేను నంబర్ తీసుకున్నా అంటే నీకు ఫీలింగ్ వచ్చి దానికోసమే నంబర్ తీసుకుంది కదా, నాతో మాట్లాడటం కూడా చేసింది. నేను ఒక్క నిమిషం నాకు చెప్పు. ఆమెనే అవన్నీ చేసింది. ఏం చేసింది? ఇప్పుడు ఫోన్ చేయడం గట్ట, అన్ని మాట్లాడడం గట్ట. నెంబర్ ఎవడు అడిగా? నువ్వు అడిగినా? ఆమె తీసుకుందా? ఆమెనే తీసుకున్నది. తర్వాత ఏం జరిగింది? చెప్పిన తర్వాత మాట్లాడు. సెలవట్లేదని ఆమెనే నంబర్ తీసుకుంది, నేను ఇచ్చిన తర్వాత మాట్లాడటం గట్ట ఆమెనే చేసింది. నేను ఏమని చెప్తా? ఫోన్ మాట్లాడి ఏం మాట్లాడుతుంది? ఫోన్ మాట్లాడితే ఏదో మెల్ల కొన్ని రోజులు మాట్లాడింది మంచిగానే. మంచిగా మాట్లాడిన తర్వాత ఇట్లా అట్లా ఇట్లా అట్లా రూమ్ కొత్తావు ఇట్లా. ఎవరు అడిగారు? ఆమెను అడిగి. నువ్వేం అడగలేదు? ఏందమ్మా ఎవరు మాట్లాడారు? వీడు ఇతనే ఒక నీచమైన పనులు చేతాక నన్ను అలాగా మాటల్లో పెట్టేసి. కాదమ్మా ఆగు, మీరు చేసే తప్పని కాకుండా ఆయన మీద నువ్వు వాడేమో నీ మీద అన్ని నెట్టుకుంటారు. సిగ్గు శరం ఉందా మీకు? వాడేమో ఫాల్తుగా రే ఆమెకైతే బుద్ధి లేదు, నీకేమైందిరా? మీ అయ్యో వాళ్ళు ఎందుకు పంపించి నీకు చదవనికి పంపించరా? ఇలాంటి తప్పని చేయమని పంపించింది స్కూల్కి. నువ్వు చదువుతున్నావు, నీకు 10th పాస్ అవ్వాలని లేదా? పోయి రోడ్డు మీద పోయి మళ్ళీ బజ్జీల షాపో లేకపోతే పానీపూరి పెట్టుకుందాం అనుకుంటున్నావా? దేనికోసం చదువుతున్నావు నువ్వు? అట్లా కాదన్నా, అన్ని ఆమె చేసేటప్పుడు నేనేం చేస్తా మధ్యలో? ఆమె చేసేటప్పుడు అన్ని తెలుగుగా నా మీదకి నెట్టేయమోకు. నువ్వు చేసావు అన్నీ, నన్ను ఎలాగైనా నా జీవితం పాడు చేయాలనుకుని చేస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి ఇప్పుడు అవన్నీ కాదు కానీ ఫోటోలు వీడియోలు ఎందుకు తీసినావు? ఫోటోలు వీడియోలు ఎందుకు తీసినావు? అది ఏం ఫోటోలు? నువ్వు కలిసినప్పుడు తెలియదా? ఏం ఫోటోలు అంటావు? మరి కొట్టక ఏం చేస్తారు నువ్వు చేసే పనికి? అన్ని ఫోటోలు ఏం లేవు నా దగ్గర. ఏంది ఫోటోలు? నేను మర్యాద చెప్తున్నా, లేకపోతే ఎక్కడ దాకా తీసుకెళ్తాం? మీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని తీసుకొచ్చి తనిస్తా, స్కూల్లో మొత్తం ఇజ్జత్ ఇస్తాను. ఇది ఏమనుకుంటున్నావు? లేదు నా దగ్గర ఫోటో. ఆమె బుద్ధి లేక ఆమె ఎట్లాంటి పని చేసింది కదా అని ఎవరు చెప్పకుండా ఉంటుంది అనుకుంటున్నామో. నేను ఇక్కడ వచ్చినా అంటే ఇంకా నీ పని అయిందంటే నలుగురిలో పోయినాక తెలుస్తాయి నీకు ఎట్లా ఉంటుంది. ఫోటోలు అప్పుడు కూడా డబ్బులు అడిగేవు కదా, నేను ఆ ఫోటోలు డిలీట్ చెయ్యా. నువ్వు నాకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలని అన్నాడు సార్. వేతను డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నారు నువ్వు? ఆ ఫాల్తు కానీ లెక్క అన్ని బీర్లు సిగరెట్ తాగి ఎందుకు ఆగమవుతున్నావు? సిగ్గుశరం తీసుకున్నారు సార్. ఆమె దగ్గర తీసుకో, రెగ్యులర్ మస్తు నటిస్తున్నావు కదా నువ్వు. నటిస్తున్నావు, కథలు చేయకు. చెప్పేది నేను ఒకటే మంచిగా చెప్తున్నా. మర్యాద చెప్పేటప్పుడు వినాలి. స్టూడెంట్ కదా అని మర్యాద చెప్తున్నా, లేకపోతే ఎట్లా తన్నాలో అట్లా తన్నాల్సి వస్తుంది. తనిచ్చుకోవడం అలవాటు అనుకుంటే ఓకే. మరి
ఓకే ఆ ఫోటోలది ఫోన్ లేదు ఫోన్ చూస్తా నేను చూస్తా ఫోన్ చూస్తా ఫోన్ కథలు దిగుతుంటా చదవమని పంపిస్తే ఇలాంటి అరణు పని చేసేది సిగ్గుశరం లేదు. పాస్వర్డ్ ఏం చెప్పు, పాస్వర్డ్ చెప్పురా. లేదు కదా, లేనప్పుడు ఎందుకు భయం? పాస్వర్డ్ చెప్పు. లేవు కదా చెప్తా నేను. నువ్వు కాకుండా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చూపిస్తావా? సిగ్గుందా అరా నీకు? చేసిందే తప్పు పని కాకుండా ఆమె ఇజ్జత్ అంతా ఇస్తున్నావు. ఆమెకేలో బుద్ధి లేదు. ఆమె వయసు ఏంది, నీ వయసు ఏంది? వాళ్ళ హస్బెండ్ ఆమె ఏం చేసింది? రూమ్ తీసుకున్న తర్వాత ఆమెనే వచ్చి ఆమెనే కలుస్తా ఎక్కడైనా రూమ్ ఉందా అని ఆమెనే చెప్పిందా నీకు? ఆమెనే చెప్పింది. మరి నేను నాకు అంత అవసరం లేదు కదన్నా. ఇప్పుడు ఆమె చెప్పింది ఇప్పుడే కాదమ్మా నీకు భర్త లేడా అని ఇప్పుడు గుర్తొస్తుందా? మరి ముందేమైంది మరి? కాదమ్మా నీకు భర్త లేడా అని ఇప్పుడు గుర్తొస్తుందా? మరి ముందేమైంది మరి? ఇప్పుడు గుర్తొచ్చిందా? వాడెట్లా దింపుతాడమ్మా? ఏం మాట్లాడుతున్నావు? అంత నువ్వేమో వాడి మీద చెప్తావు, వాడేమో నీ మీద చెప్తాడు. ఎంత బుర్రలేని పని చేస్తారు అందరు కలిసి. సర్దు కానీ ఆకొద్దిసేపా చెప్పు. పాస్వర్డ్ చెప్పరా? పాస్వర్డ్ తెలియదు. నీ ఫోన్ నీ పాస్వర్డ్ తెలియదా? కథలు దింపుతున్నావు. చెప్పు పాస్వర్డ్ చెప్పు. చెప్పరా? ఏంది ఏడిపిస్తున్నా? మరి చేసే పని ఫోటోలు లేకపోతే ఫోన్ పాస్వర్డ్ చెప్పు. మరి ఫోటోలు లేదంటున్నావు కదా, పాస్వర్డ్ చెప్పురా. తను తింటావా చెప్తా? పర్సనల్స్ ఉన్నాయి. మరి ఫోటో పర్సనల్ అంటే ఆమె కాకుండా ఇంకేమన్నా? నా పర్సనల్స్ ఉంటాయి. మరి మీ అయ్యా మీ ఇంటి వాళ్ళని అందరు పిలిచి నీ కథలు చెప్పాను, ఇట్లా కాదు నీ పని చేయాలి, ఎట్లా చేయాలో అట్లా చేస్తా. పాస్వర్డ్ చెప్తావా? ఏం చేయాలో అది చేయాల్సి వస్తుంది. సిగ్గులేని పని చేసుకుంటా ఇద్దరు కలిసి అన్ని నీతులు చెప్తున్నాయి. ఇక్కడ ఏం చేసే వాడు విలువగానే వెళ్ళినావు కదా? కాదు, వాడు విలువగానే వెళ్ళడమే. వాడు పిలిచిండని నువ్వు చెప్తున్నావు, నువ్వేమో వాడు పిలిచిండు. రోజు ఫోన్ ఎందుకు చేయడం? మీ ఆయన నీతో మాట్లాడడం జీవితం కాదమ్మా. సరే ఒకటి వదిలేసేయి. మీ ఆయన నీతో మంచిగా ఉండడా? మంచిగా ఉన్నప్పుడు దానికి ఎందుకు వచ్చినావు? మరి నువ్వు మధ్యలో వాడెట్లా వస్తాడమ్మా? నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు వాడు చెప్తే కానీ నువ్వు ఆయన ఒప్పుకోకపోతే వాడు ఎందుకు వస్తాడు? నువ్వు ఒప్పుకున్నందుకే కదా వాడు మాట్లాడడం. పాస్వర్డ్ చెప్పరా? చెప్పు. ఎందుకు చెప్పారా? కథలు తెంగుతున్నావు నువ్వు? తన్నాల్సి వస్తాయి. లేనప్పుడు చెప్తే నీకేమైతుంది? చూద్దాం. ఏడుగుతున్నా ఇక్కడ ఏడిపోతాం చూసా. ఇంకా పారిపోదాం అనుకుంటున్నావు. ఫాల్తు పడుకో. కథలు తెంగుతున్నావు. ఏమనుకుంటున్నావు? ఎవరు చూడట్లే ఏం లే అనుకుంటున్నాను. నువ్వు నీకు అర్థమవుతుందో లేదా? ఆడ కటింగ్ కనిపిస్తుంది. ఆడ చూడు. ఆ కటింగ్ వెనకాల కెమెరా పెట్టినా మొత్తం. నేను రాకముందు ఏమేమి మాట్లాడినావు, ఏంది, వచ్చినాక ఎట్లా మాట్లాడినావు అన్ని రికార్డ్ అయినాయి. మొత్తం తీసుకెళ్ళి మీ ఏదైతే స్కూల్లో ఉందో మీ పేరెంట్స్ ఉన్నారో పిలిచి అంతా చూపిస్తాను కదా. నాటకాలు తింటున్నావు. అమ్మాయిల జీవితం ఫస్ట్ పాస్వర్డ్ చెప్పురా. ఫస్ట్ కెమెరా తీస్తా. నాటకాలు కాదు. ఇంట్లో చూస్తే ఎట్లా అనుకుంటారు? ముందు తెలియదా నీకు? నువ్వు చదువుతున్నావు, నీకు చదువు మీద ధ్యాస కాకుండా ఇలాంటి టీచర్ మీద ధ్యాసలు ఎలాంటి ఇచ్చేస్తావారా? మీ అయ్యే ఎందుకు నీకు చదివించేది? చదువు బాగుపడతానే నీకు స్కూల్కి పంపిస్తే ఇదా నువ్వు పని చేసేది. ప్లీజ్ అన్న కెమెరా తీస్తా. ఇంట్లో రానియరు. తంతా నేను పట్టుకొని తన్నప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ పాస్వర్డ్ చెప్పు. ఫస్ట్ లైఫ్. నేను అప్పటి నుంచి ఏం చెప్తున్నా నీకు? లైఫ్ గురించే కదా చెప్పేది. ఫాల్తూ పడకవు. ఆమె బుద్ధి లేక నిన్ను పిలిస్తే మన ఇంత జరిగినా కూడా తప్పంతా నా మీద దోసేస్తున్నావు నువ్వు. నువ్వు చదువుకోనికి వచ్చింది చదవాలి కదరా. నీ దేనికోసం వచ్చినావు నీకు తెలియాలి కదా. నువ్వు కాదమ్మా, నీకు బుద్ధి ఉందా నీకు?
స్టూడెంట్ ని చెడగొట్టి ఆ లైఫ్ అంతా నాశనం చేస్తున్నావు. ఏంటంటే మీ ఆయన నీకు అంతగా చేయాలనిపిస్తే మీ ఆయనతో చేయాలి. మా ఆయనతో నేను ఎంతో మంచిగా ఉండేదాన్ని సార్, వీడు చెడగొట్టే. వాడు ఎట్లా చెడగొడతావు? వాడు చెడగొడతావు, చెడిపోతావా? చెడిపోయే వయసు వాందా నీదా? ఇక్కడ వినమ్మా, చెడిపోయే వయసు వాందా నీదా? వానికి అర్థం కాని వయసు వాందా నీదా? 10వ తరగతి వాడు 10th క్లాస్. మాటలు అని చెప్తున్నావు, లేకుండా ఒకటే మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా. చెప్పరా ఫస్ట్ పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ చెప్పేస్తాను. చెప్తే కానీ ఫస్ట్ పాస్వర్డ్ది. అబ్బా అన్నీ చేసేదే తప్పులు, మళ్ళీ వీళ్ళంతా కథలు చేస్తారు. ఏం చేస్తారు ఏం అర్థం కాదు మీకు. అక్కడ టీచర్కి బుద్ధి లేదు, ఏం లేదు. ఒక స్టూడెంట్ని ఎదిగే కొద్దీ వాళ్ళ దారి రైట్, ఏది తప్పు ఏది రైట్ అని చెప్పాల్సింది నువ్వు, వాడు కాదు చెప్పడం. అది తెలియదు అనుకో. బట్ ఏమేమి ఉన్నా డిలీట్ చేయి. ఫోటోలు కాదు నీ దగ్గర ఉన్నాయి, ఇంకేమన్నా షేర్ చేసినావా? లేదన్నా, ఇవే అన్న. ఇంకొకసారి ఇలాంటివి చేసినావు డిలీట్ చేయం. ఎవరి దగ్గర లేదన్నా, దాంట్లోనే ఉన్నాయి. మరి ఎవరికి చూపిస్తున్నారు? ఎందుకు చూపించడం? లేదన్నా, ఎవరికి చూపించలేదు. ఫ్రెండ్స్ తోటి అందరికి చూపిస్తుంది, వాళ్ళు వచ్చి కామెంట్ చేస్తారంట కదా ఆమె మీద కామెంట్ చేస్తారంట కదా మీ ఫ్రెండ్స్. నువ్వు చెప్పింది తెలియకుండా ఉంటుందా? డిలీట్ చేసడం ఉండదు. నువ్వు చేసిన తప్పు, ఆమె చేసిన తప్పు, ఇద్దరు కలిసి తప్పు చేసి ఇక్కడ వచ్చి డ్రామాలు చేస్తారు. మంచిగా ఉండి నా లైఫ్ ని చెడగొట్టేసావు నువ్వే. ఎంత బాగా ఆమె టీచరా? మీకు మీ హిందీ టీచర్ ఇట్లానే ఉంటుందా? ఏం చెప్తుంది అర్థమైతే లేదా ఆమెకి? ఇప్పుడు ప్లీజ్ అని చెప్పడం కాదు, బుద్ధి ముందు ఉండాలి. నాకు అప్పుడు తెలియదు అన్న. స్టేషన్ దాకా పోతే నీ భవిష్యత్తు ఉంటుందా? నీ స్టడీస్ ఉంటుందా? ఇవన్నీ ఎవరు చెప్పొద్దన్నా. మీ అయ్య ఎంత కష్టపడి ఇంటికాడ, వాళ్ళు ఏడుంటాడు మీ డాడీ? ఊర్లో ఉంటారు. ఊర్లో వాళ్ళు కష్టపడి చదివి పంపిస్తుంటే నువ్వు చేసే పని ఇది. వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి రూపాయి కష్టపడి పెట్టిస్తుంటే దానికి చేసే పని ఇది. నువ్వు బాగుపడతాడని ఎవడైనా కష్టపడి పెడుతున్నావు. మీ అయ్య వాళ్ళది నీకు అనిపించలేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? ఎందుకు చదువుతున్నాయని 10th దాకా వచ్చినావు, ఈ 10thలో ఫెయిల్ అయితే నీకు లైఫ్ ఉంటుందా రా? మరి చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గించి ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. చేసినావు అమ్మ. ఇక్కడ ఏం పాడైపోయినా నువ్వు చేసి వాని లైఫ్ చెడగొట్టి వాని మీద అరుస్తాయిందో మనం. వాళ్ళ మాయ మాట అయింది. ఎన్నిసార్లు చెప్పినా వాడి మీద ఏడుస్తావు. తెలిసి తెలియని వయసుని నువ్వు చెడగొట్టేసి మళ్ళీ వాని మీద నెట్టుతున్నావు. పోయి మీ ఆయనకు చెప్దాం ఇప్పుడు, నువ్వు చేసిన పని పోయి మీ ఆయనకు చెప్దాం ఇప్పుడు, తెలుస్తా నీకు. అదే నువ్వు చేయలే కదా, మీ ఆయనకు చెప్దాం, ఎవరు తప్పు తెలుస్తుంది. పద్ధతి మానుకో. వాడేదో చెప్పడం వల్ల నేను మెన్నాని. ఏం టీచర్వే ఏమో నువ్వు? హిందీ టీచర్వేనా? లేకుండా నాకు డౌట్ వేస్తుంది అసలు. ఈ టీచర్ జాబ్ ఎట్లా ఇచ్చిన మీకు? మాట్లాడమే వస్తలేదు, తెలుగు ప్రాబ్లం ఉందో ఏందో మరి. ఇలాంటి పని చేసేటప్పుడు టీచర్గా చేస్తారు కదా. అట్లా చేయడానికి వచ్చి ఉంటారు. నువ్వు ఆమె మీద కామెంట్లు మానేసి నీ పని నువ్వు చూడు. మళ్ళీ ఇంకోసారి ఏదైనా జరిగినట్టు తెలిసినా అనుకో, నువ్వు పో మా ఫస్ట్ కానీ చూడు తెలుసు. మళ్ళీ ఇంకోసారి నువ్వు కనిపించినావు అనుకో బాగుండదు. మొత్తం రికార్డింగ్ అంతా జరుగుతుంది. మళ్ళీ ఇంకా ఏ స్టూడెంట్ తోటైనా ఏమైనా చేసినట్టు తెలిసింది అనుకో, మీ టీచర్ అక్కడ జాబ్ కూడా ఉండదు నీకు. చక్కగా జాబ్ మానేసి వేరే పని చేసుకో. ఇలాంటి పని చేయడం కంటే వేస్ట్ నువ్వు. ఇలాంటి తప్పు మళ్ళీ చేసినావు అనుకో అస్సలు బాగుండదు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు కొంచెమైనా బుద్ధి ఉందారా? నీ చదువు అన్నీ చూసుకోకుండా టీచర్ మాటలు విని ఆమె ఎలాగో చెడిపోతుంది. ఆమె ద్వారా నువ్వు ఎట్లా ఆమె వెనకలు ఎట్లా ఫాలో అయినావు? మళ్ళీ తాగుడేందుకు రా నీకు? ఈ ఏజ్లో నువ్వు సిగరెట్ మందు అవసరమా నీకు? మీ అయ్యకి చెప్పాలా? మీ అయ్యే ఫోన్ నెంబర్ ఈరా బై ఫస్ట్ పోయి. ఇదేం చెప్పా కానీ నువ్వు తాగే విషయం చెప్తావు మీ అయ్యకి. ఇట్లా కాదు, నువ్వు లేకపోతే చెడిపోతావు. 10th కూడా పాస్ అవ్వు. నీ బతుకు బస్ స్టాండ్. ఫస్ట్ నెంబర్ ఏది? ఇంట్లో ఉంటుంది కదా. నువ్వు నేను అనేది ఏంది, ఈ టీచర్తో చేసిన పని చెప్పాను, నువ్వు తాగే పని చెప్తాను. ఇట్లానే నీకు మంచి కోసమే చెప్తున్నా. 2 నిమిషాలు చెప్తావు. 95 56
సరే నేను తర్వాత మాట్లాడతాను. నెంబర్ అయితే కొట్టిస్తున్నా నాకు. నువ్వు ఎవరు చెప్పొద్దు. నేను అంటుంది ఏంటంటే ఈ విషయం టీచర్ విషయం చెప్పాను కానీ నువ్వు వేరే చెడు దారి చెప్తా అంటున్నావు. నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంట, మందు తాగుతున్నావు అంట. ఈ వయసులో మందు సిగరెట్ తాగి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మాట్లాడు. నువ్వు మళ్ళీ ఇంకోసారి ఆ టీచర్ని కానీ ఇబ్బంది పెట్టుడు కానీ మళ్ళీ ఫ్రెండ్స్ ఇది ఉందని తెలిసింది అనుకో, రికార్డింగ్ అవుతుంది మొత్తం. ఆ రికార్డింగ్ తీసుకెళ్ళి మీ వాళ్ళకి మీ స్కూల్ ఏది ఉందో స్కూల్ దగ్గర తీసుకెళ్ళి మొత్తం చూపిస్తా. ఆమెది పోతుంది, నీ బరువు పోతుంది. ఇంకా ఏడా చూపించుకోలేరు. అర్థమవుతుందా? చక్కగా ఆ టీచర్ కూడా ఏమైనా తప్పులు చేస్తే నాకు చెప్పు, నేను వచ్చి మాట్లాడతాను. మళ్ళీ ఫోన్ చేస్తా, ఆమెతో మాట్లాడి ఆ టీచర్ జాబే మనేమని చెప్తా, లేదా వాళ్ళ ఆయనకి చెప్తా అని చెప్తాను. నేను ఏదో ఒకటి చెప్తా కానీ ఫస్ట్ నీ భవిష్యత్తు నువ్వు చూసుకో. అర్థమవుతుందా? ఏంది మళ్ళీ కనిపించినావు అనుకో, మళ్ళీ సిగరెట్ కానీ మందు కానీ తాగినావు అనుకో నీకు ఉంటుంది. పోయి మొత్తం రికార్డ్ నెంబర్ కూడా తీసుకున్నాం. ఏ చెప్తా ఇంకా నీకు ఉంటాయి కొట్టి. ఇంకా వద్దు కాదు, ఫస్ట్ సో ఫ్రెండ్స్ వీడియో మొత్తం చేశారు కదా. నెక్స్ట్ డే వచ్చేసి నేను ఆ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ని అయితే కాల్ చేసి ఈ స్టూడెంట్ గురించి అయితే డీటెయిల్గా చెప్పిన. నేను టీచర్తో ఎఫ్ఐఆర్ ఉందని ఇలాంటి చెప్పలే, మళ్ళీ వాళ్ళు కొట్టి తిట్టి ఏదో ఒకటి చేసి స్టడీ ఇలాంటివి మానిపించేస్తారు, తప్పు చేస్తున్నాడని. సో నేను చేసింది ఏంటంటే నా ఇట్లా సిగరెట్ కానీ మందు కానీ ఇలాంటివి చెడు దారి అలవాటు అవుతుండు, మీరు వచ్చి ఒకసారి బుద్ధి చెప్పడని చెప్పిన. సో ఆయన చెప్పింది ఏంటంటే నేను ఖచ్చితంగా ఆయనకి ఎట్లా కొట్టి ఎట్లా ఏం చెప్పాలో బుద్ధి చెప్పాలో చెప్తా అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పిండు. అండ్ టీచర్ని కూడా మనం వదలలే, వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి అయితే ఈ టీచర్ గురించి అయితే డీటెయిల్గా చెప్పిన. ఇట్లా తప్పుడు చేస్తుంది, స్టూడెంట్ లైఫ్ని చెడగొడుతుందని చెప్తే వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరి మధ్యలో అయితే కొట్లాట జరిగింది. తర్వాత ఆయన నాకు చెప్పింది ఏంటంటే నేను ఆమెకి చెప్పి చేంజ్ చేసుకుంటా, ఆ స్కూల్కే పంపించాను, అసలు టీచింగ్ ఫీల్డ్కే పంపించానని చెప్పిండు. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు వాళ్ళ లైఫ్ని మీరు చెడగొట్టకుండా రైట్ వేలో తీసుకోవాలి తప్ప ఇట్లా చెడు దారిలో తీసుకెళ్ళొద్దని నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇలా టీచర్స్ అందరు ఇట్లానే ఉంటారని నేను చెప్పట్లే. జస్ట్ ఇట్లా కొందరు టీచర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు, చెడు దారిలో చేసే ఇంట్రెస్ట్ కలిగించేటోళ్ళు. సో నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. సో నేను చేసిన విధానం కరెక్టా రాగా కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి మర్చిపోకుండా. అండ్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే మన ఛానల్కి అయితే ఎడిటర్ కావాలి. ఎవరికైనా ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒక మెయిల్ ఐడి పంపిస్తా. ఆ మెయిల్ ఐడికి మీరు పంపించండి మీ డీటెయిల్స్ అవి. అది కూడా మన దగ్గరలో ఉన్న సరౌండింగ్, మళ్ళీ దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడవద్దు. సరౌండింగ్ అంటే ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డిలో సరౌండింగ్లో ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ దూరం నుంచి కాంటాక్ట్ అయ్యి మీరు రోజు రానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు నేను శాలరీ కూడా పే చేస్తాను. అండ్ ఎవరికైతే డైరెక్షన్ కానీ అలాంటి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మెసేజ్ చేయండి. మీ గురించి కాంటాక్ట్ అయ్యి మనం నెక్స్ట్ ఎలాంటి ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ అవి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా నాకు మెయిల్ ఐడికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయిల్స్ అవి పంపించండి.